నమస్తే అందరూ హిడ్మా 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 గురించి మాట్లాడుతున్నారు ఈ దేశంలో హిడ్మా మరణం తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు మావోయిస్టు పార్టీ ఒక కీలక నాయకుడిని ఆ స్థానంలో భర్తీ చేసింది ఆయన పేరే బార్సే దేవా హిడ్మా పిఎల్జిఏ బెటాలియన్ 1కి ఇన్ఛార్జిగా వ్యవహరించాడు కేంద్ర కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు అయితే ఈ మధ్య బార్సే దేవా ఎవరైతే హిడ్మా మరణం తర్వాత ఆయన స్థానాన్ని ఆయన ఆల్రెడీ ఈ పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ కమాండర్గా బార్సే దేవా కొనసాగుతున్నాడు అయితే ఎందుకు ఇక్కడ ఈ వీడియో చేస్తున్నా అంటే హిడ్మా పూవర్తి గ్రామంలోనే బార్సే దేవా కూడా ఇదే గ్రామం ఆయనది సో బార్సే దేవా ఇల్లు ఎక్కడ అని అంటే ఇదే ఆ ఇల్లు బార్సే దేవా పిఎల్జిఏ బెటాలియన్ 1కి ఇన్ఛార్జ్గా ఇప్పుడు కొనసాగుతున్నాడు సో బార్సే దేవా కూడా లొంగిపోయాడని రకరకాల వార్తలు వచ్చినా అవన్నీ తప్పుడు వార్తలు ఫేక్ వార్తలని తర్వాత తేల్చారు మరి ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో తను ఎక్కడున్నాడు ఏంటి వాళ్ళ తల్లి కూడా ఇక్కడే ఉన్నది ఆమెతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం బార్సే దేవా హిడ్మా లాగే యుద్ధ తంత్రంలో సిద్ధహస్తుడు టార్గెట్ని ఛేదించడంలో పక్కాగా ప్లాన్ చేస్తాడు ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేస్తాడు టార్గెట్ని ఛేదిస్తాడు అన్న ఒక పేరున్నది అందుకే హిడ్మా ప్లేస్లో ఈ బార్సే దేవాని కమాండర్గా ఉన్న బార్సే దేవాని ఇప్పుడు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది సో మనందరికీ తెలుసు హిడ్మా మరణము ఏం జరిగింది ఏంటి అనేది విజయవాడలో ఆయన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్లి చంపినట్టుగా చాలామంది పౌర హక్కుల నాయకులు చెప్తా ఉన్నారు విజయవాడలో ఆయన బెటాలియన్స్ ఆయన మొత్తం దాదాపు 35 మందికి సంబంధించిన బెటాలియన్ ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో బస్సు ఎక్కి విజయవాడకు వచ్చారు అంతకుముందే హిడ్మా భార్య రాజే అలియాస్ రాజక్క ముందే ఆ షెల్టర్ ఇదంతా కూడా ఏర్పాటు చేశారు సో అక్కడ ఎవరో ఒక ఆయన ఎవరినైతే నమ్మాడో ఒక కాంట్రాక్టర్ పేరు వినబడతా ఉంది ఆ కాంట్రాక్టర్ ఇచ్చినటువంటి కోవర్ట్ సమాచారంతో హిడ్మాని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లి కాల్ చేశారన్నది ఒక వార్త లేదు అలాంటిది ఏం లేదు ఎన్కౌంటర్లోనే చనిపోయాడు వాళ్ళు కాల్పులు జరుపుతాం ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్న వర్షన్ మొత్తానికి హిడ్మా మరణం తర్వాత బార్సే దేవాని నియమించడం జరిగింది ఈ బార్సే దేవా ఇల్లు ఇది సో బార్సే దేవా తల్లి కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి ఆ ఇల్లుని చూడవచ్చు అన్నీ కూడా ఇట్లాంటి ఇండ్లే అత్యంత దుర్భరమైన జీవితాలని అనుభవిస్తున్న వాళ్ళే ఒక్కసారి ఆ తల్లి మాట్లాడుతున్నది ఒకసారి మనం మాట్లాడదాం రండి సో బార్సే దేవా తల్లి ఈమె ఏం పేరు మీ పేరు నామ్ క్యా హై బార్సి సింగే మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడట దళం కాడికి ఉన్నాడా చంపేశారా ఎక్కడ ఉన్నాడని మాకు తెలియట్లేదు చంపేశారని ఎవరన్నారు ఉన్నాడు కదా మంచిగానే నన్ను దినాలు కేసోడే మంతన్ బాతిడు మన తంకే నన్ను వస్తే నాకు బాత నెలవుతుంది బుద్ధి మీంతేనే బాడు మనతో నెలతో దానికి నువ్వు తమ్ముడిని తోడు నన్ను ఇంకేవాడు మంతన్ ఏంటట ఈడమకి చంపేశారు కదా ఈడు కూడా ఇద్దరు జత్త కదా ఉండేటోళ్ళు ఈడు కూడా చంపేశారేమో నాకు పత్త తెలియదు కానీ అందుకే నేను ఆలోచన ఇస్తూనే ఉంటాను ఏడుస్తూనే ఉంటాను రోజు అంటుంది ఎప్పుడు చూసావు మీ కొడుకుని బెస్ట్ తిను మరేను వాబోడు కదా ఇక కేం వస్తాగట్లే వాబోడు కదా ఇక్కడ క్యాంప్ పడేది కదా అక్కడ నుంచి రాలేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది క్యాంప్ వచ్చి 2 సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు వాబోడు బెస్కు వాడు సత్తా అయిందంటాడు 2-3 డేట్ వాడు సత్తా వాబోడు అయ్యో వాబోడు అసుటే ఆగతి నాకే ఎప్పుడు టెకల్గూడెం క్యాంప్ పడేదిగా అప్పుడు అక్కడ మూర్తి సెంటర్ ఇద్దరు ముగ్గురు పోలీసులు ఇద్దరు నక్సలైట్లు మూర్తి సెంటర్ కాడ అప్పుడు వాళ్ళే ఉన్నారు ఇక్కడికి అప్పుడు నుంచి రావట్లేరు ఓకే పోలీసులు ఉన్నప్పటి నుంచి చూడలేదు ఇప్పుడు హిడ్మా ప్లేస్ లో మీ కొడుకును పెట్టిరట కదా చెప్పు అదే జరుగుతున్నది इडमल काम की नगा नी मरिन वाट तोड़द काम की यमन तो रिंजा वेड़ के तमन तो नी बेले पुन भी निंजा कैसे मजे आम कोन पे नन बेले पुन तो मम पया
మాకేం తెలుసు అంటుందా? మమ్మల్ని ఎందుకు తెలుస్తుంది? కోయ మానేమో పుణ్యం కదా. కోయ భాష మేము అంతా మీ కొడుకుకి ఏం చెప్పాలనుకుంటున్నారు అడగండి ఒకసారి. ఆమె కొడుక్కి ఆమె ఏం చెప్పాలనుకుంటున్నది? ఇచ్చో పిల్ల మత్తన ముజాల్ డోల్తోర సే పిల్ల పెర్స్ తోరింజ సే మom పుణ్యం గల్లే వావర్ గల్లే ఓసే బిడియాయో మత్తో డోల్తోర్న ముజాల్ ఇచ్చో పిల్ల మందన్ పై. ఏమంటది? మొగ్గుడు చిన్న ఉండేటప్పుడు చనిపోయాడు. ఎవరు? తండ్రి, దేవగడ తండ్రి చనిపోయాడు. చిన్న పిల్లలు ఉండినప్పుడే నేను పెంచుకున్నా వాళ్ళకి. వాళ్ళు చిన్నటి ఉండేటప్పుడు నేను పెంచుకున్నా గానీ ఇప్పుడు పెరిగినప్పుడు వాళ్ళు ఊరికింది నాకు కొద్దిగా తెలియదు కానీ నాకు పెంచుతారని నేను చచ్చిదాకా నాకు పెంచుతారని నేను ఇంత తిప్పలు పడి కష్టపడి అన్నము. రమ్మంటుందా? అడుగు ఆయన రమ్మంటుందా తన దగ్గరికి? అక్కడే ఉండమంటుందా? వాడేం చొక్కతి తిన్నా kes ay tan bo salanda rai kinu loan was kamai tin ki kal ba bo injo kes udam ten bo biele ve ki tom payanti nirmala ton mi ka se ren mundang kes uttoral ken karngur kale injo pai vesut tom pai au tiro irman kinu vendi ben on ven doltoro mindero punnon gada endo ఏమంటుంది? రమ్మంటే రావట్లేడు. ఇక్కడ వచ్చి సలండర్ చేపిద్దాం, ఇక్కడ పని చేసి బతుకుదాం కానీ నీ కొడుకు వయసు ఎంత ఉంటది? ఏజ్ ఎంత అడుగు? ఏజ్ తెలియదు. బెస్ట్ కూడా చేస్తారని చెప్తే అదే అది పుణ్యం మాతి తెలియదు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 5 కొడుకుండ్లు. ఎంతమంది పిల్లలు అడుగు? బెస్ట్ మరకాలే నీకు నాలుగు సోమడాలు పై నరకే ఇవ్వడు. ఎంతమంది ఇక్కడ ఉండేటోళ్ళు? నలుగురు. ఎవరు? మొగ్గులు. 4 కొడుకులు. 4 కొడుకులు ఇక్కడ ఉండేటోళ్ళు. దేవాయి తోటి 5 కొడుకులు. 5. అమ్మాయిలు లేరా? అమ్మాయి ఒకటే, ఒక అమ్మాయి ఉంది. అది పెళ్ళయింది. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మిగతా వాళ్ళు కొడుకులు ఇక్కడే ఉన్నారు. ఒకటి శిక్ష దూత్. మీరమ్మా వాళ్ళంతా కోడల్లా? అది అది దేవాయి బిడ్డ. దేవ బిడ్డ. ఓకే. దేవ భార్య ఎవరు? దేవ భార్య ఇక్కడ లేదు. కోతకు పోయిదేమో. రమ్మని ఒకసారి. ట్రామా అది చదువుతుంది, చదువుకుంటుందా? ఇట్రా అమ్మా. దేవకి ఎంతమంది పిల్లలు? ఆమెను అడుగు. ముగ్గురా? 2 మగ పిల్లలు, ఒక అమ్మాయి. పిల్లలు ఎక్కడున్నారు? దేవా పిల్లలు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? చదువుతున్నారు. ఎక్కడ ఉన్నారు అంటున్నా? వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అమ్మాయి చదువుతుందమ్మా? బడికి పోతుంది. ఎక్కడ? అది కూడా ఇక్కడ ఆటే. మరి వాళ్ళ భార్య ఎక్కడ ఉంది? దేవ భార్య లేదు. దేవ భార్య ఎక్కడ ఉంది? లేదు, కోతకు పోయిందేమో. ఆమెను అడుగు. దేవ భార్య ఫోటోలు ఏముండయి కావచ్చు. ఫోటోలు ఉన్నాయి. అడుగు. దేవాది అడగరాదు. ఫోటో మీద ఇవేనా దేవనా ఇల్లు మాకు పోటు ఇల్లు బాత్ ఇల్లు మున్నెత్కి ఇవ్వనాలు మాకు బాత్ పోటు మా అంతా. దేవ ఫోటో ఉండే కదా మన ఒకటి చూపించు. ఏ आपका देवाल देवा बाहर से देवा అదే కొన్ పై మం పై ఆలే ఊడతాం కొన్ని చూడు. నానేనా? మీ నానేనమ్మా? ఎంత ఏజ్ లో ఉన్నప్పుడు పోయిండు ఆయన? అడగండి ఒకసారి. అడుగు. పున్ను ఎంత ఏజ్?
ఎంత और मुन्ने हत्तरेमो ఇదే ఆ? 2003కి వాళ్ళు పోయిండు. 2003కి. అవును. ఈమె ఎప్పుడు పుట్టింది? ఇది ఉద్దిగో మత్తకి వేలే వేలే మత్త సరే डोंका मत ఇది లేనప్పుడు లేరా ఇంకా అప్పుడు? లేనప్పుడు ఆ. వాడు వెళ్ళిపోయాడు. ఓకే. ఇద్దరు మేము కసంగి పో చూసావమ్మా? ఆ? बाबिन जवेन पुन्नो ఆ. योर ఏది बाबी ఫోటో यो ఇది? बेनो ये ఇది ले रे मो गुड्डाल बे ఆ? బార్సే హిడ్మా నై హిడ్మా और మీ డాడీ. ఇది ఇమ్మా. ఆ. ఇది హిడ్మా, ఇది బార్సే. ओराया ओराया वेरायो बे ఒరయ్య అంటే ओराया వాడు కాదంటాడు. वेरा ओराया वेरायो ओराया కాదా? కాదనుకుంటా. నై? आयो ఆ? ఓకే. पुन्नायो इदन के निको ఇది కాదా? वेरा బార్సే ఇదేనా? కౌన్ హై? ఆ? పితాజీ तमुर తమ్ముడా? బార్సే తమ్ముడా మీరు? ఓకే. తెలుగు వస్తుందా? తెలుగు రాదు. హిందీ హిందీ థోడా ఎప్పుడు పోయిండు? ఎప్పుడు పోయిండు? కబ్ 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 చలే గए బార్సే? पार्टी में 2003 ఓకే. नामुजाल डोलतास की वेर इसो मत्रोरो और पुनवा के अत्तरोर देवालो సో ఇది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఉన్నారు, ఆ బార్సే దేవ తల్లి ఉన్నది అండ్ ఆ పాప కూడా ఉన్నది చూడండి. అంటే బార్సే దేవ ఆయన వెళ్ళినప్పుడు మేబీ ఆమె మరి గర్భవతిగా ఉన్నదేమో, అప్పటికే తను లేడర్ అంటున్నది. 3 పిల్లలట బార్సే దేవాకి. సో ఇది బార్సే దేవా ఇల్లు. బార్సే దేవా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. హిడ్మా ప్లేస్లో ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ 1కి ఇన్ఛార్జ్గా బార్సే దేవాని నియమించడం జరిగింది మావోయిస్ట్ పార్టీ. సో హిడ్మా అలాగే బార్సే దేవా కూడా సో చాలా ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్లు దిగడంలో, శత్రువుని మట్టుబెట్టడంలో సిద్ధహస్తుడు అని చెప్తా ఉంటారు మావోయిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు. అంటే మన మీడియాలో వస్తున్నటువంటి వార్తలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇది బార్సే దేవా ఇల్లు. మనం కొద్ది దూరంలో చూస్తే హిడ్మా ఇల్లు కూడా ఉంది. అంటే ఒకే గ్రామం, ఇది పూవర్తి అనే గ్రామము. ఇది ఓయుపారా అనే ఒక వీధి ఆర్ ఒక గూడెం లాంటిది. ఇది ఓయుపారా అంటారు దీన్ని. సో హిడ్మా ఇల్లు ఇంకొక దాంట్లో ఉన్నది. ఇదే ఓయుపారాలో హిడ్మా తల్లి ఉంటున్నది, మనం ఇంతకుముందు చూసినాం. సో ఇది ఆ కుటుంబం నేపథ్యము ఈ బార్సే దేవాకు సంబంధించి. మరి చూడాలి బార్సే దేవా కూడా మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో వీళ్ళు జరుపుతున్న దాడులతోటి మొత్తం సెంట్రల్ కమిటీ అంతా ఎన్కౌంటర్లకు గురైనారు. కొంతమంది లొంగిపోయినారు. ఇంకా కొంతమంది గణపతి లాంటి వాళ్ళు, రాజిరెడ్డి లాంటి వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారనే వార్తలు వచ్చినాయి. దేవ్జీ కూడా, ఆ పార్టీ చీఫ్ కూడా, నంబాల కేశవరావు తర్వాత ఎన్నికైన దేవ్జీ కూడా ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు అన్నది ఒకటి. మావోయిస్ట్ పార్టీ కూడా నిన్న ఒక లేఖ రాసింది, పోలీసులు అదుపులోనే ఉన్నారు, చట్టం ముందు ఆయన హాజరు పరచాలి అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి బార్సే దేవా ఎంత ఇదైనా ఏం చేసినా మరి ఆ పార్టీని, ఆ బెటాలియన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారన్నది చూడాలి. ఈ PLGA అన్నది మావోయిస్టు పార్టీకి సాయుధ పోరాటంలో అదొక సంస్థలాగా పనిచేస్తుంది అనమాట. ఈ గెరిల్లా దాడులు చేయడంలో ఈ PLGA వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు అనమాట. సో ఈ అటాక్స్ చేయడంలో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అందులో ఆ బెటాలియన్ 1కి గతంలో హిడ్మా ఇన్ఛార్జ్, ఇప్పుడు బార్సే దేవా ఇన్ఛార్జ్. ఆ ఫ్యామిలీతోనే ఇంతసేపు మనం మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.